ఎంటైర్ బైబిల్ ఏం చెప్తుంది, ఇది మనం చూసుకోవాలి. క్యారెక్టర్ కాపాడుకుంటూ అపవిత్రతకు దూరంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది మాకు సంబంధించిన సిద్ధాంతపరమైన విషయం. ఇది మా ఇంటి గొడవ. మమ్మల్ని మేము మా దేవుడు చెప్పిన ఆజ్ఞలో మేము కాపాడుకోవడానికి మేము వాదించుకున్న వాదన. ఒకవేళ ఎవరైనా ఇందులో కట్ చేసి అన్నకే నాకు కలిపి మళ్ళీ వేరేలా ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళ మీద మేము సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. ఈ వేదిక ఆయనకి నాకు దూరం పెరగకూడదు, ఆయనకే కాదు ఎవరికి దూరం పెరగకూడదు, అందరు దగ్గర అవ్వాలి. రక్షణ పాడు చేసి ఇదొకటే కదండి, రక్షణ పాడు చేసి ఏ విషయాలకైనా దూరం ఉండండి. దేవుని ఎదుట నేను చెబుతున్నాను, డిజైర్ ఆఫ్ క్రైస్ట్ పిల్లలందరూ నా తమ్ముళ్ళు. తమ్ముడి మీద కూడా నాకు ఇదేమీ లేదు, కోపమేమీ లేదు. నేను తమ్ముడిని ప్రేమిస్తున్నాను. దయచేసి అన్నకి మీ అందరికీ చెప్తున్నాను, ఈ 2 నెలల్లో చాలా రాడికల్ వర్డ్స్ ఉపయోగించాను. ఆ మాటల వల్ల ఏదైనా అన్న హట్ అయి ఉంటే సిగ్గు లేకుండా సభాముఖంగా క్రైస్తవ విలువలతో తగ్గించుకొని క్షమాపణ అడుగుతున్నాను. క్షమించాలి. 5 ఏళ్ళ తర్వాత చూసేయండి మళ్ళీ ఈ మనిషిని నేను 5 సంవత్సరాల తర్వాత చాలా బాండింగ్ ఉండేది. పరిస్థితులు రకరకాలు వెళ్ళిపోయి రకరకాల ప్రాబ్లమ్. ఏదేమైనా ఈ సిద్ధాంత పరంగా మళ్ళీ మేము అందరం కలుసుకున్నాం. ఎప్పుడు ఐపర్గాడు అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, క్రాంతికల సిస్టర్ అందరూ, వాళ్ళందరూ అంటే నాకు గౌరవమే. పరిస్థితులు అలా పోయాయి. ఏది ఏమైనా ఈ ఫైట్ ద్వారా